ఇక్కడ ఆలయంలో ఇంకో ప్రత్యేకత అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయనుకోండి. హ్మ్. ఇక్కడ ఎవరైనా వ్యాధిగ్రస్తులు కానీ లేకపోతే సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు, అప్పులు ఎక్కువైన వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు, హ్మ్. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో మేము నిద్ర చేయడానికి అవకాశం ఇస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ పడుకున్నారు చూడండి. అవును. అవునండి. ఏ దేవాలయంలో ఇంత స్వతంత్రత ఉండదు. ఉండదు. ఇక్కడ ఒక నిద్ర చేసి అమ్మ దర్శనం చేసుకొని పోతే వాళ్ళు విముక్తి పొందుతారు ఆహా! చాలా మంది. నిజంగా చాలా మంచి సౌకర్యం. ఇప్పుడు చాలా ఆలయాల్లో మనం చూస్తున్నాం, కొంచెం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగిందనగానే గుళ్ళో కాసేపు కూర్చోవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలా కూర్చొనివ్వకుండా కూడా తరిమేసే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ దేవాలయంలో వాళ్ళు నిద్ర చేస్తే కూర్చుంటే ఆనందంగా ధ్యానం చేస్తే ఆ రిజల్ట్